ఆర్టీ లైవ్ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో సుమారు 28 కౌంటర్లతో పాటు సహాయక చర్యల కొరకై మరో 5 కౌంటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వచ్చినటువంటి దరఖాస్తులు స్వీకరిస్తూ స్థానిక పంచాయతీ మరియు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసి దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి తెలియజేశారు. ప్రజాపాలన స్పెషల్ ఆఫీసర్ అయిన స్థానిక ఎమ్మెల్యే ఎంఆర్ఓ సంజీవ ఆధ్వర్యంలో దరఖాస్తులు ఇచ్చేటటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మరియు ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో మీరు ఎటువంటి దరఖాస్తు ఇచ్చినా కూడా స్వీకరణ చేస్తూ దరఖాస్తుకు సంబంధించిన నెంబర్ వేసి సంబంధిత వ్యక్తికి అందజేస్తున్నట్లుగా స్థానిక స్పెషల్ ఆఫీసర్ తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ నెంబర్ ఎండి వలియా బి సలీం, ఎంపీపీ అంతటి విజయనాగరాజు, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, ఎంఆర్ఓ సృజన్ కుమార్, ఎంపీడీఓ కుమార్, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు రంజిత్ తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ గారు, అదేవిధంగా మా సెక్రటరీ గారు, ఎంపీడీఓ గారు, మన కౌంటర్లలో కూడా అందరు ఉద్యోగులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 28 కౌంటర్లతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలనలో భాగంగా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ల ముందైతే ఏ అయితే 6 గ్యారంటీలు అమలు కోసం మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఈ నియోజకవర్గం నుండి ఎన్నికైన ఎమ్మెల్యే గారు, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు వారి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఏటూరు నాగారం గ్రామ పంచాయతీలో 28 కౌంటర్లు ఏర్పాటు చేసి 6 గ్యారంటీల దరఖాస్తును తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క దరఖాస్తు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరు కూడా అభ్యంతరం చెందవద్దు, ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. ప్రతి ఒక్కరు కూడా వరుస క్రమంలో వచ్చి ఎక్కడ కూడా ఖాళీగా ఉంటే అక్కడ ఆ కౌంటర్లో అప్లికేషన్ ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, అంగన్వాడీ ఉద్యోగులు కావచ్చు, ఐకేపీ ఉద్యోగులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, గౌరవ స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో తహసీల్దార్ గారి పర్యవేక్షణలో అందరూ కూడా పగడ్బందీగా అన్ని ప్లాన్ చేయడం జరిగింది. ప్రజలకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజల గ్రామం నుండి అధిక సంఖ్యలో పాల్గొని వినతులు అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నది. పూర్తి స్థాయిలో ఈరోజు రేపు 3వ తారీఖు, ఎల్లుండి 4వ తారీఖు వరకు కూడా మన ఏటూరు నగరం నుండి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మన గ్రామంలో కూడా ముందుగా ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడపకు కూడా తిరిగి మన స్పెషల్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి కూడా ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరన్నా మిస్ అయిన క్రమంలో కూడా ఇక్కడి దానికి కూడా వచ్చి ఇక్కడ అందుబాటులో కూడా ఫామ్స్ అన్నీ ఉన్నాయి. సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా మరోమారి విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర ఉండి స్పెషల్ ఆఫీసర్ ఇన్ఛార్జి గారు, తహసీల్దార్ గారు కూడా దగ్గరుండి, మా సెక్రటరీ గారు కూడా దగ్గరుండి అన్ని విధాలు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా అన్ని విధాల ఛాయాశక్తులు అన్నీ చేస్తూ ఉన్నారు. వీటికి వచ్చిన ఉద్యోగులకు కూడా కౌంటర్ వేజ్గా ఉన్న ఉద్యోగులందరికీ కూడా భోజన వసతి కూడా, టిఫిన్ భోజన వసతి, మంచినీటి వసతి, వచ్చిన పబ్లిక్ ప్రజలకు కూడా టెంటులు గిట్ట చేసి చైర్ చేసి నీడ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఇవన్నీ కూడా ఒక్కటి కూడా మిస్ కాకుండా వాళ్ళందరి అప్లికేషన్లన్నీ స్వీకరిస్తాం. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చేరే విధంగా చేస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఈ ఏరియా నుండి గెలిచిన ఎమ్మెల్యే గారు సీతక్క గారు, పంచాయతీరాజ్ మంత్రివర్యులకి కోరేది ఒకటే, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అర్హులైన వారికి అందించాలని కోరుకుంటూ మరోమారు ముఖ్యమంత్రి గారికి, పంచాయతీరాజ్ మంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేము ఏటూరు నగరంకు మొత్తం దాదాపు 5,000 పైసలకు అప్లికేషన్లు కూడా తీసుకోవడం జరిగింది.
ఎందుకు అంటే గతంలో రికార్డెడ్ ప్రకారం చూసుకుంటే 3,000 చిల్లర 3,500 ఉండే. అదనంగా అప్పటి నుండి కూడా ఎక్స్ట్రా కుటుంబాలు కూడా పెరగడం జరిగింది. కాబట్టి దానికి బదులుగా గౌరవ ఇన్ఛార్జి గారితో దృష్టికి తీసుకుపోయి ఆ నుండి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాదాపు 5,000 పైసలకు దరఖాస్తులు కూడా మేము తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇంకా ఏమన్నా తక్కువ పడ్డా కానీ ఖచ్చితంగా కూడా ఇన్ఛార్జి గారి దృష్టిలో ఉంది, తహసీల్దార్ గారి దృష్టిలో ఇంకా కూడా ఏమైనా తక్కువ పడ్డా తెప్పించి ప్రతి ఒక్కరికి అందే విధంగా కూడా మేము బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజాపాలన గురించి అంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు మేము ప్రజల నుండి స్వీకరణిస్తున్నాం. మొత్తం 28 కౌంటర్లు పెట్టాము. దీనిలో మనం ఏంటంటే డిస్బర్స్మెంట్ ఏంటంటే 5,200 డిస్బర్స్మెంట్ చేసినాము. అవి డైరెక్ట్ మనకు వచ్చి కౌంటర్లనే ఇస్తున్నారు మనం పాపం. దీనిలో జర్నల్ కౌంటర్లు కూడా పెట్టినాం. మనం రేషన్ కార్డు లేని వారు యాడింగ్స్ కానీ వాళ్ళకి మాత్రం జనరల్ కౌంటర్ కూడా పెట్టాం. హెల్ప్ లైన్ మాత్రం ఎంటర్ పెట్టాము. ఏమున్నా ఉన్నా కానీ తక్కువ ఉన్న ఎక్కున్నా కానీ గవర్నమెంట్ కలెక్టర్ గారు ఇన్ఫార్మ్ చేసి నేను ఫర్దర్గా అప్లికేషన్ అట్లాంటి ఇస్తాను. ఇప్పుడు రేషన్ కార్డు కొత్త వాళ్ళకి ఎట్లా పడుతుంది ప్రాసెస్ ఏమన్నా చెప్తారా మీరు ఏమన్నా? కొత్త రేషన్ కార్డ్స్ మన వైట్ పేపర్ మీద యాడింగ్ తీసుకొని అంటే వాళ్ళకి రిసిప్ట్ ఇస్తారా? వాళ్ళు పెట్టిన వాళ్ళ రిసిప్ట్ వాళ్ళతో సిగ్నేచర్ తీసుకుంటాం. సిగ్నేచర్ తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళకి చేస్తాం. రికార్డ్ ఏమో చేస్తుంటారు వాళ్ళది? రికార్డ్ చేస్తాం. అంటే ఎంఆర్ఆఫ్ నుంచా గ్రామ పంచాయతీ నుంచి? గ్రామ పంచాయతీ. ఇప్పుడు వాళ్ళు కొంచెం బయట ఉన్నారు సార్. ఇప్పుడు 2-3 రోజుల తర్వాత వస్తారు. అటువంటి వాళ్ళ పరిస్థితి 6th వరకు మాది మన గ్రామ పంచాయతీలో మా పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు. వాళ్ళకి ఆధార్ కార్డు అవన్నీ పెట్టి వాళ్ళకి జిరాక్స్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఇప్పుడు రైతు బంధు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు వచ్చే వాళ్ళకు మళ్ళీ పెట్టొద్దని చెప్పారు. అట్లా ఏం లేదు. ఇప్పుడు దాంట్లో నింపాలి ఆపం దరఖాస్తు అయితే మేము తీసుకొస్తాం. ప్రజెంట్ అయితే మాకు గవర్నమెంట్ కలెక్టర్ మేడం గారు అంటే ఏదైనా తీసుకోమని చెప్పింది. అదే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మొన్న సీఎం గారు దాంట్లో రైతు బంధు ప్రైవేట్ వాళ్ళకి వద్దని చెప్పి అన్నారని తెలిసింది. మనకైతే ఇప్పుడైతే ఇంట్రస్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా నింపాలా? నింపేసి ఇవ్వమని చెప్పి చెప్పాను మేడం. నింపేసి చేయాలి. ఎందుకంటే జనాల్లో కూడా మీకు మీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి మా కోరిక. కలెక్టర్ మేడం గారు తీసుకోమని చెప్పి ఏది ఇచ్చినా తీసుకోమని చెప్పి ఏది ఇచ్చినా తీసుకుంటాను. అంటే దీంతో పాటు ఇంకేమైనా అప్లై మీకు ఇవ్వచ్చు? వాళ్ళ రైతు భూముల కోసం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, జనరల్ అప్లికేషన్ మీకు ఏమైనా ఇవ్వచ్చా? ప్రజెంట్ 6 పథకాల తీసుకుంటాం. రేషన్ కార్డు ఒకటి తీసుకుంటాం. కొంతమంది ST/SCలు ఇదే మీటర్ బిల్లులు లేక చాలా ఇబ్బంది పడతాను. అటువంటి మీటర్ దాని కూడా మనం ఏం చేస్తున్నాం, మీటర్ నెంబర్ ఇచ్చి వాళ్ళు ఎంత యూనిట్ చేస్తారో దాన్ని టిక్ పెట్టి ఆ మీటర్ లేని వాళ్ళకి కూడా అది చేస్తాము. టిక్ పెట్టి తీసుకుంటాం. అది కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ.